హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నిన్న ఫిజిక్స్ పార్ట్ 1 అప్లోడ్ చేసాము. ఈరోజు ఫిజిక్స్ రిమైనింగ్ 50 క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ ఫిజిక్స్ అయిన వెంటనే కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫిజిక్స్ పార్ట్ 1 చూడండి. ఇది పార్ట్ 2 చేయడం జరుగుతుంది. ఇవి అయిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో బిట్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎగ్జామ్కి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయినట్లయితే వారికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. 51th క్వశ్చన్. ఇన్ హ్యూమన్ ఐ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ ఎట్. మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మన కంటిలో ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆన్సర్ ఈజ్ రెటీనా. 52 క్వశ్చన్. ద డైమండ్ అపియర్స్ లస్ట్రస్ బికాజ్ ఆఫ్. డైమండ్ని మనం చూసేటప్పుడు అది మనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి అది కాంతివంతంగా కనిపిస్తుంది. 53rd క్వశ్చన్. అన్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ విల్ యాక్ట్ లైక్ ఏ. వాటర్లో ఎయిర్ బబుల్ ఉంటాయి కదా, అది ఏ విధంగా యాక్ట్ చేస్తుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ అంటే పుటాకార దర్పణం వల్లే పనిచేస్తుందని మనం చూసేటప్పుడు ఇమేజ్ కనబడుతుంది కదా, అది. 54th క్వశ్చన్. ద లైట్ విత్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఈజ్. ఏ కలర్ కాంతికి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ వయోలెట్. ఉంటాయి కదా 7 కలర్స్ విబ్జిఆర్, అందులో వయోలెట్ అనేది వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం. 55th క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెమీ కండక్టర్ ఆన్ హీటింగ్. సెమీ కండక్టర్ని హీట్ చేయడం వల్ల దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ డిక్రీజెస్, అంటే తగ్గుతుంది. ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎఫ్ఎల్. సిఎఫ్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. 57th క్వశ్చన్. విచ్ కలర్ హ్యాస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్. ఏ కలర్కు ఎక్కువ వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది? ఆన్సర్ ఈజ్ రెడ్. రెడ్ కలర్కి ఎక్కువ తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది. 58th క్వశ్చన్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ distinct vision is. Answer is 25 centimeters. 59th question. The body temperature of healthy man is. ఒక హెల్దీ మ్యాన్ యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 37 degrees Celsius. Which uranium isotope is used in nuclear power plants టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అందులో మన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఏ యురేనియం ఐసోటోప్ని యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ U-235. యురేనియం 235. 61th క్వశ్చన్. విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. ఇండియా యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ తారాపూర్లో ఉంది. 62nd. ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ నేచర్ ఈజ్. నేచర్లో బలమైన ఫోర్స్ ఏదో అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ న్యూక్లియర్ ఫోర్స్. 63. ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్. న్యూక్లియర్ రియాక్టర్లో హెవీ వాటర్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ మోడరేటర్గా యూజ్ చేస్తారు.
ద నేచర్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ ఈజ్, ఫ్యూజ్ వైర్ ఉంటుంది కదా, దాని యొక్క నేచర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ లో మెల్టింగ్ పాయింట్, దానికి మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది. 65th క్వశ్చన్, ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఏసీ వోల్టేజ్. ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, వాటిని దేనికి యూజ్ చేస్తారంటే ఏసీ వోల్టేజ్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ని తగ్గించడానికి లేదా ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సోలార్ ప్యానల్. సోలార్ ప్యానల్లో ఏ మెటీరియల్ను యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ సిలికాన్. ఏ డైనమో ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్. డైనమో ఉంటాయి కదా, అవి దేనికి యూజ్ అవుతాయి, వేటిని కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అంటే మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి ఈ డైనమో అనేది యూజ్ చేస్తారు. 68th క్వశ్చన్, హూ డిఫైన్డ్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ లా అంటే గురుత్వాకర్షణ నియమం, దాన్ని ఎవరు డిఫైన్ చేశారంటే ఆన్సర్ ఈజ్ న్యూటన్. 69th క్వశ్చన్, సోనార్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సోనార్ అనేది ఏ యొక్క ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఎకో. ఎకో అంటే ధ్వని. 70th క్వశ్చన్, ద ఇమేజ్ ఫార్మ్ ఆన్ ద రెటీనా ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్. మన హ్యూమన్ ఐ మీద ఒక ఇమేజ్ ఫామ్, మనం ఏదైనా ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. రియల్ అండ్ ఇన్వర్టెడ్. 71 క్వశ్చన్, ద ప్రైమరీ కలర్స్ ఇన్ ఫోటోగ్రఫీ ఆర్. ఫోటోగ్రఫీలో ప్రైమరీ కలర్స్ ఏమని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ రెడ్, బ్లూ, గ్రీన్. 72, ఆన్ విచ్ రియాక్షన్ హైడ్రోజన్ బాంబ్ ఈజ్ బేస్డ్. హైడ్రోజన్ బాంబ్ అనేది ఏ రియాక్షన్ పైన ఆధారపడి ఉంటుంది అంటే అన్కంట్రోల్డ్ ఫ్యూజన్. 73rd క్వశ్చన్, బ్యాట్స్ కెన్ ఫ్లై ఇన్ ద డార్క్ బికాస్. గబ్బిలాలు ఉంటాయి కదా, అవి చీకట్లో ఎగరగలవు ఎందుకంటే దే ఆర్ గైడెడ్ బై ద అల్ట్రాసోనిక్. అవి అల్ట్రాసోనిక్ ద్వారా గైడెడ్ చేయబడతాయి కాబట్టి అవి ఎగరగలవు. 74th క్వశ్చన్, ద షేప్ ఆఫ్ అవర్ మిల్కీ వే గ్యాలక్సీ ఈజ్. మన మిల్కీ వే గ్యాలక్సీ ఉంది కదా, దాని షేప్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ స్పైరల్ షేప్లో ఉంటాయి. 75th క్వశ్చన్, ఏ పర్సన్ ఈజ్ హర్ట్ ఆన్ కికింగ్ ఏ స్టోన్ డ్యూ టు. మనం ఏదైనా రాయిని తన్నేటప్పుడు మనకి బాధ కలిగినట్టు ఫీల్ అవుతాం కదా, దాన్ని ఏమంటారంటే రియాక్షన్ అంటారు. ఏదైనా చర్య చేసినప్పుడు యాక్షన్ అంటే రియాక్షన్ అంట కదా, మనం ఏదో యాక్షన్ చేసినప్పుడు దానికి ఆపోజిట్గా రియాక్షన్ అనేది జరుగుతుంది. 76th క్వశ్చన్, ద కలర్ ఆఫ్ ద స్టార్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ కలర్ ఉంటుంది కదా, అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దాని యొక్క టెంపరేచర్ని ఇండికేట్ చేస్తుంది, ఉష్ణోగ్రత. విచ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని ఏది బాగా అంటే ఫ్లో అవుతుంది బాగా అంటే సిల్వర్లో ఎలక్ట్రిసిటీ అనేది బాగా ఫ్లో అవుతుంది. 78th క్వశ్చన్, 1 kWh ఈజ్ ఈక్వల్ టు. 1 kWh అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ 3.6 MJ. 79, ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఈజ్. ట్రాన్సిస్టర్ని ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు ఏ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు. ఆన్సర్ ఈజ్ సిలికాన్. 80th క్వశ్చన్, ద SI యూనిట్ ఆఫ్ సౌండ్. ధ్వని యొక్క SI యూనిట్ అడుగుతున్నాడు, డెసిబెల్. 81, SI యూనిట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లెన్స్. లెన్స్ యొక్క పవర్ ఉంటుంది కదా, దానికి SI యూనిట్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ డయాప్టర్. 82, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్స్. పెన్సిల్స్లో ఏం యూజ్ చేస్తారు అంటే గ్రాఫైట్ ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఉంటుంది కదా, అది గ్రాఫైట్. 83rd, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్సైడ్ అన్ యాటమ్ ఈజ్. ఎలక్ట్రాన్లో యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, దాని ఎనర్జీ ఎంత ఉంటుంది, టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువనే ఉంటుంది. 84, ఏ సెకండ్స్ పెండులం ఈజ్ ఏ పెండులం హూజ్ టైమ్ పీరియడ్ ఈజ్. సెకండ్స్ పెండులం ఉంటుంది కదా, దాని కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ 2 seconds. 85, హైడ్రోజన్ వాజ్ డిస్కవర్డ్ బై. హైడ్రోజన్ని ఎవరు కనిపెట్టారు. కావెండిష్, హెన్రీ కావెండిష్ అని కూడా అంటారు. 86th క్వశ్చన్, సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్. సోలార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ద మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. మూన్ అనేది సన్కి ఎర్త్కి మధ్యలో వచ్చినప్పుడు ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది. 87th క్వశ్చన్, ద లైట్ ఈజ్ ఏ. కాంతి అనేది ట్రాన్స్వర్స్ వేవ్.
ట్రాన్స్వర్స్ వేవ్. 88. ద షార్టెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్, లెంత్ యొక్క చిన్న యూనిట్, కనీస యూనిట్ ఏదంటే ఫెర్మీమీటర్. హూ గేవ్ ద థియరీ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ అంటారు కదా, దానికి థియరీని ఎవరిచ్చారంటే ఐజాక్ న్యూటన్. హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ పాజిట్రాన్, పాజిట్రాన్ని ఎవరు కనిపెట్టారు? ఆండర్సన్. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై, న్యూట్రాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే చాడ్విక్, జేమ్స్ చాడ్విక్ అని కూడా అనొచ్చు. 92 క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హైయెస్ట్ అమౌంట్ ఇన్ ద యూనివర్స్, మన యూనివర్స్లో ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉంటుందంటే ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హూ గేవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ, ఆన్సర్ ఈజ్ ఐన్స్టీన్ అనే అతను రిలేటివిటీకి ప్రిన్సిపల్ ఇచ్చారు. 94. హూ డిస్కవర్డ్ ద లా ఆఫ్ ఫ్లోటింగ్, ఆన్సర్ ఈజ్ ఆర్కిమిడిస్. ప్రవాహ నియమం ఎవరు డిస్కవర్ చేశారని అడుగుతున్నాడు, ఆన్సర్ ఈజ్ ఆర్కిమిడిస్. ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేయడానికి ఏ యూనిట్ని యూజ్ చేస్తారంటే వోల్ట్. ద అటామిక్ బాంబ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, అటామిక్ బాంబ్స్ ఉంటాయి కదా, అది ఏ ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ ఈజ్ అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్. 97th. వై ద ఎర్త్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అట్మాస్ఫియర్, మన ఎర్త్ ఉంటుంది కదా, దానికి ఎందుకు దాని యొక్క ఓన్ అట్మాస్ఫియర్ ఎందుకు ఉంటుందంటే గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ వల్ల దానికి ఓన్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. 98. ఎట్ హిల్ స్టేషన్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ విల్ బి, హిల్ స్టేషన్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ లెస్ దెన్ దట్ ఎట్ సీ లెవెల్, సీ లెవెల్ కన్నా తక్కువే ఉంటుంది. 99. సన్ అపియర్స్ రెడ్ కలర్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ డ్యూ టు, సన్ అనేది సన్ రైజ్ అప్పుడు సన్ సెట్ అప్పుడు రెడ్ కలర్గా ఎందుకు ఉంటుందని అడుగుతున్నాడు. బికాస్ దట్ ఆల్ అదర్ కలర్స్ స్కాటర్ అవే ఎక్సెప్ట్ రెడ్. ఓకేనా. 100th క్వశ్చన్. ఫ్యూజ్ వైర్ మేడ్ ఆఫ్ an alloy ఆఫ్, ఆన్సర్ ఈజ్ ఏ alloy ద్వారా ఫ్యూజ్ వైర్ అనేది మేడ్ అవుతుందంటే టిన్ అండ్ కాపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.